చిన్నపాటి వర్షానికే ఏపీ రాజధాని అమరావతి అతలాకుతలమైంది. రాజధాని ప్రాంతంలో అరగంటకు పైగా కురిసిన భారీ వర్షానికి శాశ్వత భవనాల కోసం తీసిన పునాదుల్లోకి నీరు చేరింది. సచివాలయం, హైకోర్టు, జీఏడీ భవనాల కోసం తీసిన పునాదులు నీటిలో నిండిపోయాయి. ఇక మొన్నటి వరకు పునాదుల్లో భారీ స్థాయిలో నీరు నిలవడంతో చెరువులను తలపించాయి. ఆ నీటిని తొలగించేందుకు అధికారులు 2 నుంచి 3 నెలల పాటు అహోరాత్రులు శ్రమించారు. ఈ రోజు కురిసిన వర్షానికి మళ్లీ శాశ్వత భవనాల పునాదుల్లో నీరు చేరడంతో అధికారులు తల్లపట్టుకుంటున్నారు. ఇవాళ సాక్షిలో వేసిన క్లిప్పింగ్ ఇది. నీళ్ళు వచ్చినాయి, మునిగిపోయింది. అరే అవి వంగున్నాయే, అవి వంగిపోవటం కాదు, డిజైనే అంతే. ఆ డిజైనే అంతా. అవి వంగిపోయినాయి అవి అని చెప్పేసి అని కొన్ని మీడియాలు, కొన్ని యూట్యూబ్ ఛానల్లో వేసుకున్నారు వాళ్ళు పర్టికులర్గా. అవి వంగిపోవటం కాదు, ఆ డిజైనే అంతా. అది ఇప్పుడు వర్షం పడితే నీళ్ళు రాగయ్యి రాళ్ళు పడతాయి, ఏంది పైనుంచి నీళ్లు పడి మునిగిపోయింది. ఏ కాడికి మునిగిపోయింది. అక్కడ చూడండి, ఫౌండేషన్ క్లారిటీ కనపడుతుందాడా. ఇప్పుడు ఫౌండేషన్ చుట్టూరు గుంత తవ్వారు, గుంతలోకి నీళ్ళు వచ్చినాయి. ఫౌండేషన్ చూడండి, ఆడికి క్లారిటీకి కనపడుతున్నాడు ఫౌండేషన్తో సహా. మునిగిపోయింది. ఏ కాడికి మునిగిపోదమే. మీరు రాష్ట్రానికి పట్టిన దరిద్రం రా మీరు.